మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో 9 ఏళ్ల బాలిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బాలిక చదువుతున్న పాఠశాలలోనే చదువుతున్న ముగ్గురు మైనర్ బాలురు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్య చేసినట్టుగా నిర్ధారణకు వచ్చారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకు వచ్చాయి. అత్యాచారం, హత్య అనంతరం బాలిక మృతదేహాన్ని హంద్రినివా సుజల స్రవంతి కాలువలో పడేసినట్టుగా నిందితులు ఒప్పుకోవడంతో అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్లను రప్పించి కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు ప్రారంభించారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడ గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి? ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి అనేటటువంటి గ్రామంలో కలకలం రేపినటువంటి ఈ చిన్నారి సంబంధించినటువంటి ఘటన అందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల రాష్ట్రంలో సంచలనంగా సృష్టించినటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో, ముగ్గురు మైనర్ సంబంధించినటువంటి బాలురు అదే గ్రామానికి చెందినటువంటి వారు అక్కడే ఉన్నటువంటి అదే గ్రామానికి చెందినటువంటి మైనర్ సంబంధించినటువంటి బాలికను అత్యాచారం చేసి ఇక్కడే స్థానికంగా ఉండేటటువంటి తమ గ్రామానికి దగ్గరలో ఉండేటటువంటి 1 కిలోమీటర్ సమీపంలో ఉండేటటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అక్కడే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి కాలువలో పడేశామంటూ కూడా పోలీస్ సంబంధించినటువంటి అధికారుల నిర్ధారణలో ప్రాథమిక అంచనా వేయడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి ప్రధానంగా ఒకసారిగా దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న నిందితులను డిఎస్పీ సంబంధించినటువంటి స్థాయి అధికారులు అక్కడ ఒక్కొక్క నిందితుడిని ఒక్కొక్క వెహికల్లో పెట్టుకొని విచారణ కొనసాగించడం జరిగింది. అయితే ఒక్కొక్క నిందితుడు ఒక్కొక్క ప్రాంతాన్ని సూచించడంతో పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఆ కేసు సంబంధించినటువంటి డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్లయితే ఆదివారం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, చిన్నారి తమ ఇంటి నుండి ఆ పార్కులకి ఆడుకోవడానికి వెళ్ళింది. అయితే కొత్త ముచ్చుమరిలో ఉండేటటువంటి ఆ చిన్నారి పాత ముచ్చుమరిలో ఆడుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో మధ్యాహ్నం అయినప్పటికీ ఆ అమ్మాయి రాకపోవడంతో తల్లిదండ్రులు అలర్ట్ అయినటువంటి అనంతరం గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ ఆనవాళ్లు కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ పార్కు సమీపంలో ఉన్నటువంటి ఈ మైనర్ సంబంధించినటువంటి ముగ్గురు బాలురు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి సంబంధించి 5 రూపాయలు అమౌంట్ ఇచ్చి ఆ ప్రలోభాలకు గురి చేసి అమ్మాయిని అక్కడి నుంచి తీసుకెళ్లారనేటటువంటి ప్రాథమిక పోలీస్ సంబంధించినటువంటి అధికారంలో ఒక సీసీ కెమెరాలో ఒక ఆచూకైతే కనిపించడంతో పోలీసులు అక్కడి నుండి తమ యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది. అయితే ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మనం చూసినటువంటి ఈ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో అదొక సంఘటన అని నిందితులు చెప్తూ ఉన్నారు. అయితే పార్క్ ఉన్నటువంటి ప్రదేశంలో 2 రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్ సంబంధించినటువంటి ప్రాంతంలోనే ఒకటి ఆ శిథిలావస్థకు చేరింది. అదే రూమ్లో అక్కడే అమ్మాయి పార్కులో ఆడుకుంటుండగా అక్కడే రాయితో కొట్టి చంపారు. చంపిన తర్వాత అక్కడి నుండి అమ్మాయిని తీసుకెళ్లి పూడ్చిపెట్టారంటూ కూడా మరో కోణం వస్తుంది. అయితే ఇంకో కోణంలో చూసుకున్నట్లయితే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాజెక్ట్ సమీపంలోనే క్షుద్ర పూజల కలకలం రేకెత్తించింది. అయితే ఆ అమ్మాయి సంబంధించినటువంటి చనిపోయిన అత్యాచారం చేసినటువంటి ఆ మరుసటి రోజే క్షుద్ర పూజలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఏదన్నా బాలికను అప్పగించారా అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నారు. క్షుద్ర పూజలకు సంబంధించినటువంటి వ్యవహారంలో అమ్మాయిని వేరే వాళ్ళకు కూడా అప్పగించారనేటటువంటి వర్షన్ అయితే ఇంకో విధంగా ఉంది. అయితే ఇంకొకటి, ఈ ముగ్గురు ఉన్నటువంటి మైనర్ సంబంధించినటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో ఈ బాలురకు సంబంధించినటువంటి ముగ్గురు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల్లో ఒక పర్సన్ వ్యక్తిగతంగా నిన్న గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మీరు ఎక్కడ వెతికినా ఎక్కడ కూడా బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించవు, దాదాపు మీరు 2 సంవత్సరాలు వెతికినా ఇదే పరిస్థితి ఉందంటూ కూడా సవాలు విసిరారనేటటువంటి సమాచారం కూడా ఉంది. అయితే ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నటువంటి ఈ కేసుకు సంబంధించి గతంలో బిగ్ టీవీ ఎస్పీని కూడా ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి మైనర్ సంబంధించినటువంటి ముగ్గురు బాలలతో పాటు ఇంకా పెద్దల హస్తం కూడా ఉందంటూ కూడా బిగ్ టీవీ ప్రశ్నించడం జరిగింది ఎస్పీని ప్రశ్నించినటువంటి సందర్భంలో ఎస్పీ ముఖం చాటేశారు. అలాంటిది ఏమి లేదు అంటూ కూడా చాలా తేలికగా చెప్పడం జరిగింది. పోలీసులు ఆ రోజు చాలా సిల్లీగా తీసుకున్నందుకే ఈరోజు వ్యవహారం అంతా 7 రోజులు గడుస్తున్నా చిన్నారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కనిపెట్టడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే మొన్నటి వరకు జరిగినటువంటి ఎస్పీ సంబంధించినటువంటి రఘువీర్ రెడ్డి కావచ్చు, జిల్లా కలెక్టర్ రాజకుమారి ఇక్కడే సంఘటన జరిగినటువంటి స్థలానికి చేరుకొని మొత్తంగా పర్యటిస్తూ జరిగినటువంటి చిన్నారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ఉన్నారు. అయితే అదంతా ఒక వర్షన్ అయితే నిన్న రాయలసీమ సంబంధించినటువంటి డిఐజీ విజయరావు కూడా సంఘటన సంబంధించినటువంటి
కేసు రీఇన్వెస్టిగేషన్లో భాగంగా 3 నిందితుల్ని ఇప్పటికీ దాదాపు జరిగినటువంటి సంఘటన జరిగిన తర్వాత 4 సార్లు నిందితుల్ని సీను రీకన్స్ట్రక్షన్లో భాగంగా అదే స్పాట్కి తీసుకురావడం జరిగింది. అదే స్పాట్కి తీసుకొస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు మార్క్స్ చూపించడం, మేము ఇదే పలానా చోట ఇక్కడే పారేశామని వాళ్ళు చెప్పడంతో ఆ ప్లగ్ మార్క్స్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ అనేటటువంటి ప్రాంతంలో స్క్రూబా కావచ్చు లేదా సీసీ కెమెరాసు గజ ఈతగాళ్లతో మొత్తం ఆ వాతావరణం ఉండేటటువంటి ఆ మొత్తాన్ని గాలింపు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి ఆచూకు దొరకకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బలగాలు కూడా అందరూ వెనక్కి తిరిగి ఈ పరిసర ప్రాంతాల్లో ఎంత పాపకు సంబంధించినటువంటి ఆచూకు కోసం ఎంత వెతికినా ఎక్కడ ఫలితం లేదంటూ కూడా వెనక్కి తిరిగి నందికొట్కూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. నిన్న విజయరావు వచ్చిన తర్వాత 3 నిందితుల్ని నందికొట్కూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో నిందితుల్ని ఒక్కొక్క డిఎస్పీ స్థాయి సంబంధించినటువంటి అధికారిని ఒక్కొక్కరిని ఒక వెహికల్లో తీసుకొని రావడం జరిగింది. ఆ సంఘటన స్థలానికి తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో కొణిదెల అనేటటువంటి గ్రామం వస్తుంది. గ్రామం సంబంధించినటువంటి శ్మశాన వాటికలో ఒక నిందితుడు, మైనర్ సంబంధించినటువంటి నిందితుడు ఇక్కడ పూడ్చిపెట్టామని చెప్పడంతో పోలీసులు అక్కడికి కూడా వెళ్ళి చూసినట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు కనిపించలేదు. అయితే గ్రామానికి వస్తున్నటువంటి క్రమంలో కొత్త ముచ్చుమరి, పాత ముచ్చుమరి అనేటటువంటి గ్రామ మధ్యలో కేసీ కెనాల్ అనేటటువంటి కాలువ ఉంటుంది. కేసీ కెనాల్కు గ్రామానికి సంబంధించినటువంటి పక్కనే రైట్ సైడ్కు ఒక కేసీ కెనాల్ పక్కనే బాలికను ఇక్కడే పూడ్చిపెట్టామని చెప్పడంతో పోలీసులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఓవరాల్గా బిగ్ టీవీ ఘటన జరిగిన రోజు మరుసటి రోజు నుంచే గ్రామంలో ఆ కేసీ కెనాల్ అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడి నుండే గ్రామం ఎక్కడుంటుంది, ఆ అమ్మాయి ఎలా మిస్ అయింది అనేటటువంటి ఓవరాల్గా ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అయితే అధికారులను కూడా అప్రమత్తం చేయడంలో బిగ్ టీవీ ముందు నుంచి అన్ని రకాలుగా చెప్తూ వస్తున్నప్పటికీ అధికారులను ప్రశ్నించింది. అధికారులు గతంలో ఈ కేసుకు సంబంధించి అనేక సార్లు మైనర్ సంబంధించినటువంటి బాలురు సంబంధించినటువంటి ఒక పర్సన్ అయితే ఇలాంటి వాటికి పాల్పడుతూ ఉన్నారనేటటువంటి వర్షన్ కూడా గ్రామంలో పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పోలీస్ సంబంధించినటువంటి అధికారులు విఫలం కావచ్చు, లేదా మైనర్ సంబంధించినటువంటి బాలురు పోలీసుల అదుపులో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్క ప్రాంతాన్ని చెప్పడంతో పోలీసులకు ఈ కేసుని ఎలా ముందుకు తీసుకోవాలా అనేటటువంటి అంశం అయితే పెద్ద చుక్కలు కనిపిస్తూ పోలీసులకు ఈ మైనర్ సంబంధించినటువంటి బాలురు ఎవరైతే ఉన్నారో పూర్తిగా డిపార్ట్మెంట్కే చుక్కలు చూపిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే చూడాలి పోలీసులు ఎలా ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటికే సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో తమ సామాజిక వర్గంతో పాటు ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా పెద్ద ఎత్తున ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జిల్లాలో ఎక్కువగా ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిన్న నందికొట్కూరు సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో విద్యా సంస్థలతో పాటు ఇటు పోలీస్ స్టేషన్ను కూడా ముట్టడించినటువంటి సందర్భం ఉంది. పోలీస్ స్టేషన్ని ముట్టడించిన తర్వాత కూడా అధికారులు 2 రోజుల్లో కేసుకు సంబంధించి ఖచ్చితంగా దీన్ని కొలిక్కి తీసుకొచ్చే విధంగా చేస్తామంటూ కూడా అన్ని రకాల చర్యలు చేపడతామంటూ కూడా చెప్పడంతో తమ తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సంబంధించినటువంటి వారు కొంత ఈ యొక్క నిరసన ఏదైతే ఉందో దాన్ని విరమించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ఇటీవల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అదే ముచ్చుమరి అనేటటువంటి గ్రామంలో స్వగ్రామం అక్కడే ఆ గ్రామంలోనే ఉంటారు. అదే గ్రామంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో సామాన్య సంబంధించినటువంటి ప్రజలు ఎలా ఉంటుంది, ఒక ఎంపీ ఉండేటటువంటి గ్రామంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు ఎందుకు ఈ కేసును ఛేదించడంలో అనేక రకాలుగా వెనుకబడుతూ ఉన్నారనేటటువంటి విమర్శలు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. అదే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇటీవల మనం చూసాం వైసీపీలో యువ నాయకుడుగా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గతంలో చూసాం. అయితే రాష్ట్రంలో రానున్న రోజుల్లో గతంలో అనేక రకాలుగా వైసీపీ ఈ చర్యలన్నింటికి కట్టడి చేసింది. ఈ మధ్య ఎగైత్యాలు ఎక్కువ జరుగుతున్నాయంటే 6 రోజులు గడిచినా ఎక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడ మాట్లాడలేదు. అయితే నిన్న హైడ్రామా నడమ బ్రాహ్మణ కొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని కూడా పోలీసులు అదుపు చేసుకోవడం జరిగింది. అయితే ల్యాండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇష్యూ కావడంతో సిద్ధార్థ రెడ్డిది కూడా అదే గ్రామం కావడంతో ఆ గ్రామంలో అలో చేయలేదు. ఏదేమైనప్పటికీ చిన్నారి సంబంధించినటువంటి ఇష్యూని పోలీసులు తొందరగా కొలిక్కి తీసుకురావాలని పేరెంట్స్ కావచ్చు లేదా యావత్తు ఈ జిల్లా సంబంధించినటువంటి వారైతే కోరుతూ ఉన్నారు సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.